గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణం బాబు, మీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ దేశాతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రీ? నోకరాజు, సరే సూట్ కేసు లోపల పెట్టి మాత్రా ఎత్తి వీడి నెత్తిని పెట్టు. రేయ్, వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని. రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి, రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది. లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేస్ తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్లకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడ, నీ ఊరు గుడివాడ. చెప్పరా, గుడివాడకి ఏ పక్క నీ అడ్డా? హనుమాన్ జంక్షన్ వైపా, పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్. ఏమి సార్ వాడిది? అడ్డడ్డే వాడు మాట్లాడుతూనే కొట్టినట్టుండది. నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో. వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి. చావు దెబ్బ. దవళ సులభం కదప్పా. ఇదిగో వాడు కుప్పుస్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. బాంబు 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 బాంబు.
కుప్పుస్వామి కుప్పుస్వామి ఎక్కడికన్నా రే గిరి ఆగు. ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నా? ఇదేంటయ్యా ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్లు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రంలో పతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఆ? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, ఆ. పార్టీ చేసుకుందామని. పార్టీయా? ఆ, మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రాగొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది ఏం చెప్పాలి? నిజం. కుఫు స్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. రేయ్! కొట్టద్దు, దండం పెడతానా? ఒరే కోటిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. ఆ. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయి ఉంటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా, నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు, ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి, నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం గాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. వద్దన్నా, వద్దన్నా. నిజం చెప్పేస్తా, చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే నేరు ఇటు నా సీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు, శ్రీ నోకరాజ్ ఇన్ఫర్మేషన్ నువ్వు చేసుకోండి. పరమేశ్వరుడికి కాదు, మనకి 3 కనున్నాయి. హలో నాన్న బాసు, సీన్ ఒకరికి మాట్లాడుతున్నాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని కాడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు. శంకర్రామన్ ఫోన్ చేసి కేపీ క్వారీ దగ్గర ఈటింగ్ చేస్తారంట. ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అన్నాడు. బేగిలిపోండి, ఓకేనా? సరే రెడీ. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు, రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసి చేస్తా. అన్నా, నేను కోటిగాడిని. అది తెలిసిలేరా, ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. వచ్చేయమంటావా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ ని లేపేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడే ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్.
డే శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి. హలో కిరణ్ బాబు చెప్పు నొకరాజు. పాలిస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ అక్కడికి వస్తున్నాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. రేయ్, అందరూ కలిసి దించండి. దించండిరా, అంత గంట కింద పడవేయండి. మూవ్. దించండిరా. వాడు బుల్లెట్ తో చావకూడదు, ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా, అప్పుడుదా మనం సేఫ్. రేయ్ స్టాప్ దేర్, ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 అమ్మయ్యా. నేను చెప్పాను. నా కొడుకు చంపేశావు Control. కదరా. నేను మాట్లాడను. నేను చంపేస్తాను. నీ అంతు ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప. అదేంటయ్యా అలా కాల్చేశావు? ఆ? నేను దా తప్పు దాచేస్తున్నా అంటూ అప్ప లే. వీణ్ణి నేను చంపకపోతే శ్రీలంకలో వాండు మనందరినీ మానవ బాంబు పెట్టి లేపేసనప్ప. నిండా డేంజర్. ఆ సీడీ పోలీసుల చేతుల్లో ఉండాదని వాండికి తెలిసే లోపే అది మన చేతుల్లో ఉండాలా. ఆ సీడీ నాకు కావాలా. ఆ సీడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో, ఎలా చేస్తామో వివరం అంతా ఉందప్పా. పురిదా, ఆ సీడీ నాకు కావాలా. పురిదా. హలో హలో బాబాయ్, నేను గిరిని. నాన్నగారు ఫైల్స్ తీసి స్వాతి ఏదో ఇంగ్లీష్ లో రాసింది. స్వాతి
నాన్నగారు ఫైల్స్ ఎందుకు తీసింది? ఏమో 7, 6 నాకేం అర్థం కావట్లేదు. రేపు ఆఫీస్కి తీసుకొస్తాను. నాకు డ్యూటీకి టైం అయింది. ఎప్పుడు డ్యూటీయేనా? నాతో 5 minutes స్పెండ్ చేయొచ్చుగా. ఆ, నాకు అర్జెంట్ పని ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నా. అబే హ, నాకేంటి టెన్షను? మరి మెనూ తిరగేసి చూస్తున్నావేంటి? ఆ, మనకి మొదటి నుంచి తిరగబడడం అలవాటు కదా, అందుకే అలవాటులో పొరపాటు. సరే ఆర్డర్ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఆ, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏమిటి, నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నా సంగతి తెలుసుగా, ఎన్కౌంటర్ కింగ్ని. కాదు, యాక్టింగ్ కింగ్. నువ్వు యూనిఫామ్ తొడిగి డిపార్ట్మెంట్ ని చీట్ చేయగలవేమో కానీ మమ్మల్ని కాదు. మీ అన్న ఎక్కడ? చెప్పు, మీ అన్న ఎక్కడ? నేను రంజిత్ కాదని తెలుసుకున్నారుగా, అలాగే మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి. మేము ఎలా కనబడుతున్నారా నీకు? ఆ? తమాషా చేస్తున్నావు ఏంటి? మా నాన్న ఎవరో తెలుసా నీకు? మీ నాన్నెవరో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది బే? రేయ్, టైం వేస్ట్ చేస్తున్నావు. మీ అన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే ఇక్కడ ఈ బ్యాగ్ ఉంటుంది కానీ బ్యాగ్ పెట్టిన అమ్మాయి ఉండదు. స్వాతి, స్వాతి, స్వాతి. జీకే! వెల్కమ్ మిస్టర్ డూప్లికేట్. ఏయ్, ఎవర్రా డూప్లికేటు? సిండికేట్లుగా మారి ప్రభుత్వం సొమ్ము పందికొక్కులా తింటున్నా నువ్వురా? మన దగ్గర బేరాలు లేవు, రాజీలు లేవు, అంతా డైరెక్టే. ఎక్కడ మీరు తీసుకొచ్చిన మా స్వాతి ఎక్కడ? మీ అన్నయ్య మాకు చాలా హెడెక్ అయ్యాడ్రా. వాడి చేతిలో మా జీవితాలున్నాయి. వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు. రే రే రే, నేను మా అన్న టైపు కాదు, మన స్టైల్ వేరు. తుపాకీ ఇలా కణతకి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు? ఆ? ఏమంటారు? ఏమంటారు? ఏమంటారా చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ, అలా అనడం మనకి తెలీదు. మనదంతా యు ఆర్ అండర్ ఉతుకు. ఏయ్, ఆగు. థ్యాంక్ యూ స్వాతి. ఏంట్రా నాకిచ్చిందేంటా అని చూస్తున్నావా? నువ్వు రంజిత్వి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేరా. వాళ్ళ నాన్నని మీ నాన్న చంపినందుకు పగ తీర్చుకుంది. కన్ఫ్యూజన్ పోయిందిగా. ఇప్పుడు చెప్పు, మీ అన్నెక్కడ? చెప్పు. డాడీ, రేపు నా పుట్టినరోజు కదా, ఈ డ్రెస్ వేసుకోనా? చెప్పు డాడీ. వద్దు వద్దు, దానే చేయకు ప్లీజ్ ప్లీజ్, దానే చేయకు.
రేయ్, స్వాతి నాన్నగారిని చంపింది నువ్వేనని ఒప్పుకో. అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది. దాన్నే చేయకు. ఆ, నేనే చంపాను. వీళ్ళ నాన్నని నేనే చంపాను. ఏం చేయకు. స్వాతి నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. స్వాతి ముందు నువ్వు వెళ్ళు. డాడీ డాడీ రా డాడీ గీత, డాడీ గీత, రా డాడీ గీత. డాడీ వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను గిరి. మీ అన్నయ్య కలెక్ట్ చేసిన ఫైల్స్ సీడీ తెచ్చిస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. నేను మా అమ్మకు మాట ఇచ్చానని ఆ రోజు వాటి కోసం వెతుకుతుంటే నువ్వు వచ్చావు. నువ్వు గిరివని అప్పుడే నాకు తెలిసి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు వెంటనే ఆ సీడీ తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. ఇంకేం ఆలోచించుకో. నేను అర్జెంటుగా మా అమ్మని కలిసి ఈ విషయం చెప్పాలి. నిజమేమిటో తెలియక ఎంత పొరపాటు చేశాను. చక్రవర్తి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. రంజిత్తో నీ పెళ్లి చేసి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక వగలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల ఆ వేసుకున్నా. పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని వేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా. ఎక్స్క్యూజ్ మేడం, ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో అమ్మ మాధవి ఊరుకో, ఏడవకు. నేను వచ్చేసానుగా, ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈతో వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే? నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో, నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆపో ఆపో, కారు ఆపో, ఆపో, ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గట్టిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాన్నేనా ఈ కారు? దిగు, దిగు. బామ్మగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ కూడా మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి.
అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, కలిసి రావాలి. వస్తాం, వస్తాం. తప్పకుండా రా. సరే బామ్మ. ఆ శ్రీనివాస్ని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటాం బామ్మ. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మ అవునమ్మా. పద పద. పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి. అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచే వాళ్ళే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే. మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆయన వచ్చారే? నీకోసమే వచ్చాడేమోని. ఏం కాదు. అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది. వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. అందులోనే ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? తాళి కడితేనే మా ఆవిడవుతుంది. ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు కానీ దిష్టి కొట్టకు. రే, నేను ప్లాన్ వేశాను. నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతారు. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటి అవ్వాలి. తొందరగా తొక్క బావా, తొక్కి జారి పడుద్ది. వాడు అనుకున్నాడు, వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో, ఆ తొక్క మాధవి దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడిని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గెక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ. నువ్వు నా లవ్ ఎర్త్క్వేక్. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆ డ్రింకే గానీ కూల్ డ్రింక్ తాగి చాలా చూడవయ్యా, పెళ్లి కూతురు ఆ ఎర్ర పిల్లలా లేదు? నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా. నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. ఆ పెళ్లి కూతురు సరిగ్గా చూసావా నువ్వు? ఏం చూసావే? అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా. ఆ అమ్మాయి చాలా మంచిదే. బామ్మ, నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు. బామ్మ, అదో పెద్ద కిలాడి. మాధవి, కళ్యాణ మండపంలో రాతంత చెక్. తర్వాత మాట్లాడుతుందిరా. ఆనంద్, లేరా. ఇలాంటి మంచి వాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క, ఏంటిది? దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి, నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి చెరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే చెరగొడతావా? ఇది నా కాపురంలో చిచ్చు పెట్టిందిరా. దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. రా మాధవి.
అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుక నేను చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా. అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు. నువ్వురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మ? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియ ఇంటికి వెళ్ళాను. ప్రియ అంటే నువ్వేనా? అవునండి. మీరెవరు? మల్లాది వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గడ్డి పెడదామని వచ్చాను. ఏంటి మీరు అనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని. నువ్వు వల్లో వేసుకున్నావే శ్రీనివాస్, వాడి పెళ్ళాం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా? ఎవరు లేరమ్మా. నువ్వు లోపలికెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను. నేనెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు. దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారి పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిదే. అమ్మా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికి ఇచ్చింది. అప్పుల పాలై వీధిన పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనవడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకుంది. నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది. ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలో పెట్టుకో. సారీ ప్రియా, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అక్కని చెల్లెలు క్షమించటం ఏంటి? అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. సారీ అండి, నన్ను క్షమించండి. నో, నేను నీ నుంచి ఆశించేది సారీలు క్షమాపణలు కాదు. లవ్ లవ్ ఐ లవ్ యూ. బామ్మగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. శుభం. రే, నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసులా పేరు తెచ్చుకోవాలి. అంటే పెళ్ళాం పిచ్చోడు అనిపించుకోవాలి.